జలప్రలయం జరగడం అసంభవం. భూమి మీద అన్ని నీళ్లు లేవు, అలానే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అసలు లేనే లేవు అని ఎంతో మంది అనుకున్నారు. అయితే 1948 సంవత్సరంలో ఈస్టర్న్ టర్కీలో గొర్రెల కాపర్లు ఒక కొండపై బోట్ షేప్ లో ఒక పెద్ద ఆకారాన్ని చూసినట్లు తెలియజేశారు. అప్పుడు ఆ ప్రదేశంలో రీసెర్చ్ స్టార్ట్ అయింది. అయితే 2025 సంవత్సరంలో అమెరికన్ అండ్ టర్కిష్ రీసెర్చర్స్ అక్కడ ఉన్న సాయిల్ కంపోజిషన్ ని స్టడీ చేసి అందులో రూమ్స్ అండ్ కారిడార్స్ లో ఉండడం గమనించి ఇది న్యాచురల్ గా ఫామ్ అవ్వడం అసాధ్యం, ఇది మానవులు నిర్మించిన ఒక కట్టడం అయి ఉండాలని నిర్ధారించారు. అలానే దాని కొలతలు కూడా సరిగ్గా బైబిల్లో ఉన్న విధంగానే ఉండడము ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ ప్రదేశంలో దొరికిన మట్టి పాత్రలు కూడా సుమారు 5,000 సంవత్సరాల క్రితం నాటివి, అంటే క్యాల్కలిథిక్ పీరియడ్ నాటివని తెలియజేశారు. అలానే ఇంకా ఎన్నో రీసెర్చెస్ లో పర్వతాల పైన కూడా సముద్రపు జీవుల ఫాజిల్స్ అంటే అవశేషాలు ఉండడం చూసి ఒకప్పుడు పర్వతాలన్నిటినీ సముద్రపు నీరు కప్పివేసినట్లుగా ప్రూవ్ చేశారు. ఆఖరికి ప్రపంచంలోనే పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ ని కూడా ఒకప్పుడు నీరు ముంచివేసినట్లుగా తెలియజేశారు. ఇది సాధారణమైన విషయం కాదు. మౌంట్ ఎవరెస్ట్ కాకుండా ఇంకేదైనా మౌంటైన్ పేరు మీకు తెలిసినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. షేర్ చేసి వారిని